1993 సంవత్సరంలో మే 3వ తేదీని యునెస్కో యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ ప్రాముఖ్యతతో గుర్తించింది. అందుకే ప్రతి ఏడాది మే 3వ తేదీని వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డేగా మనం సెలబ్రేట్ చేసుకుంటాము. ఆ ప్రత్యేక సందర్భాన ప్రతి ఏడాది కూడా ఒక ప్రతిష్టాత్మక పురస్కారం గురించి వార్తల్లో చూస్తాము. ఆ పురస్కారం పేరే యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్, లేదా ఈ పురస్కారాన్ని మరొక విధంగా కూడా పిలవచ్చు, గిలెర్మో కానో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ అని. మరి 2025 సంవత్సరానికి గాను ఈ ప్రతిష్టాత్మక పురస్కార గ్రహీతగా నికరగ్వా దేశానికి చెందిన ప్రముఖ పత్రిక లా ప్రెసా ఎంపికవడం జరిగింది. లా ప్రెసా అనే పత్రికను నికరగ్వా దేశంలోని మనాగ్వా అనే ప్రాంతంలో 1926 సంవత్సరంలో స్థాపించారు. ప్రభుత్వ అవినీతి కార్యకలాపాల గురించి, ప్రభుత్వ వ్యవస్థల దుర్వినియోగం గురించి ప్రజల్లో అవగాహన కల్పించడమే కాకుండా ప్రజలను చైతన్యపరచడంలో కీలక పాత్ర పోషించిన లా ప్రెసా పత్రిక ఈ సంవత్సరానికి గాను యునెస్కో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ప్రైజ్ పురస్కార గ్రహీతగా ఎంపికైంది. మరి ఈ పురస్కారాన్ని గిలెర్మో కానో, కొలంబియా దేశానికి చెందిన జర్నలిస్ట్, యాక్చువల్గా అతను హత్యకు గురయ్యాడు, తన జ్ఞాపకార్థం 1997 సంవత్సరంలో యునెస్కో ప్రారంభించింది. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో లింక్ని షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.